ఈ ప్రపంచంలో ఒక వస్తువు ఉత్పత్తి అయిందంటే ఏదో ఒక రోజు అది దాని వినాశనం కొరకే ఉత్పత్తి అయింది. కాబట్టి ఏదైనా జీవి పుట్టినప్పుడు అధికంగా సంతోషించాల్సిన అవసరం లేదు, పోయినప్పుడు అధికంగా బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చినది తన పని ముగించుకోవడం కోసమే వచ్చినది. పోయిందంటే తన పని ముగిసిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. కాబట్టి ఏ వస్తువు ఇక్కడ శాశ్వతంగా, ఇది మత్స్యలోకం అంటే మరణించడానికే జీవులు పుట్టేటువంటి లోకం. ఇంతకంటే వివరంగా ఇంకెవరు చెప్పలేరు. కాబట్టి ఆశపడచ్చు, ప్రయత్నం చేయొచ్చు, అది అందకపోయినా నష్టమేమి లేదు. నీకు అందాల్సినవి ఎవరు అడ్డుకోలేరు, నీకు అందకూడనివి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అందదు. ఇక్కడ ఆల్రెడీ నువ్వు రాకముందే అంతా రాసిపెట్టి ఉంది, దాని ప్రకారమే జరుగుతుంది. కాకపోతే మిగతా జీవులకి మనకి ఉన్న తేడా ఏంటంటే మాట్లాడగలగడం, ఆలోచించడం, బుద్ధితో వివేచన చేయటం. ఈ లక్షణాలు మిగతా జీవుల నుంచి మనిషిని వేరు చేస్తున్నాయి. కానీ మనిషి ఈ లక్షణాలన్నీ మర్చిపోతున్నాడు. స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకొని అన్నిటికీ దాన్నే యూజ్ చేసి మనసుకు, మెదడుకు రెస్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. అందుకనే ఈ అఘాయిత్యాలన్నీ జరుగుతున్నాయి. మనుష్యుడు అనే పదానికి అర్థం మానవత్వం ఉన్నవాడు మాత్రమే. అది లేనప్పుడు అతన్ని మరొక పేరుతో పిలవచ్చు. భారతదేశమే అహింస పరమో ధర్మ అని ప్రపంచానికి చెప్పినటువంటి దేశం. కానీ ఇక్కడ ప్రతి క్షణం మానసిక హింస ఏదో రూపంలో ప్రతి వ్యక్తి పైన జరుగుతూనే ఉంది. దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. సందుకో సైకాలజీ డాక్టర్ని పెట్టినా కూడా ఈ వ్యాధుల్ని మాన్చడం కుదరదు. డబ్బు లేక, తినడానికి భోజనం లేక, దానికోసం పరిగెత్తే బాధ ఒకటి తగిలితే, ఇంకా రెండో వాడిది ఏంటంటే తిన్న తరగించుకోలేక ఏదో ఒక ఆలోచనలు చేసి ఆ ఆలోచనలు అధికమై మనశ్శాంతిని, నిద్రను కోల్పోయి మానసికంగా వైకల్యాన్ని పొందే దశ ఇంకొంతమంది. ఇందులో మనమే చోట ఉన్నాం అనేది మనమే ఆలోచించుకోవాలి. ఇంకపోతే ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనము సంపాదించకపోతే పురుషుణ్ణి తిడతారు. ధనం అధికంగా సంపాదించి కుటుంబానికి టైం కేటాయించకపోతే అప్పుడు తిడతారు. ఆశ ఎక్కువైనా తిడతారు, అత్యాశ ఎక్కువైనా తిడతారు. అన్నిటినీ భరాయించవలసిన వాడు పురుషుడే. కుటుంబ యజమాని అని అనుకుంటున్నాడు కాబట్టి
భరించేవాడిని భర్త అంటారు. ఇప్పుడు ఆ లక్షణం పురుషుడు కోల్పోతాడు. అప్పుడు కుటుంబాల విచ్ఛిన్నం మొదలవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆ సెషన్లోనే మనం ఉన్నాం. ఎందుకంటే పెళ్ళయి ఒకరినొకరిని అర్థం చేసుకోకముందే ఏదో ఒక మాట అన్నాడనో, మాట పట్టింపను, ఏదో ఒక చిన్న విషయాన్ని పెంచి పెద్దది చేసుకొని 16 రోజులలోపు విడాకులు తీసుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. దీనికి కారణం సద్గురు చెప్పినట్టు 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవడం. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళకి క్యారెక్టర్ బిల్డింగ్ అవుతుంది. ఈగో అనేది ఏర్పడుతుంది 30 ఏళ్ళ తర్వాత. అది ఒక గోడలాగా, ఒక ఇనప కంచెలాగా తయారైపోతుంది. కాబట్టి అవతల వాళ్ళు చెప్పేది వీళ్ళు అసలు వినే ప్రశ్నే ఉండదు. నేను చెప్పినట్టే జరగాలనుకునే మనస్తత్వం ఇటు అటు ఉండటం వల్ల, ఈ ఈగో క్లాషుల వల్ల 30 ఏళ్ళు దాటిన పెళ్లి చేసుకునే గంటలు ఎక్కువగా కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. ఇది సత్యం. అదే 20 ఏళ్ళకి కాస్త త్వరగా పెళ్లి చేసుకోగలిగిన వాళ్ళకి వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం గ్యాప్ ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళు కూడా ఇది కాదు, ఇది మంచిది, ఇది చెడు అని చెప్పడానికి, వాళ్ళు వినడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అదే ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడి ఆస్తులు, కార్లు, బంగ్లాలు కొన్న తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటే అటు తల్లిదండ్రి చెప్పే మాట వినరు, ఇటు అత్తమామ చెప్పే మాట వినరు. నేను చెప్పిందే వేదం. కాబట్టి ఆటోమేటిక్గా అవి అక్కడికే చేరుతున్నాయి పెడాకులకి. ఇంకపోతే భారతీయ సమాజం ఇప్పుడు అత్యద్భుతంగా ముందుకు వెళుతుంది. ఏ విధంగా అంటే ఒకవైపు స్త్రీ హింస, మరొక వైపు భార్యాభర్తల సంఘం. ఈ రెండు కూడా మన చదువుకున్న సమాజంలో, చదువుకుంటున్న సమాజంలో బాగా వృద్ధి చెందుతున్నాయి. ఈ వృద్ధి చెంది ఇది ఒక ఏ వ్యక్తి కూడా ఉన్నవాడు కానీ లేనివాడు కానీ ఎవడు కూడా ప్రశాంతంగా ఉన్నాడు అని అనుకోవడానికి లేకుండా ఉంది. ఎవడు సుఖంగా సంతోషంగా ఉన్నాడు అని అనుకోవడానికి లేకుండా ఉంది. కారణం ఒకటి, ఈగో సిస్టమ్ ప్లస్ స్మార్ట్ ఫోన్. ఎదుటి వ్యక్తితో మాట్లాడాల్సింది పోయి నలుగురు కుటుంబ సభ్యులు కలిసినా కూడా ఎవరి స్మార్ట్ ఫోన్లో వాడు ఉంటే ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడేది లేకుండా పోయి ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళతో మాత్రం కాల్ చేసి ఫోన్లో మాట్లాడే పరిస్థితి ఎదురైనప్పుడు ఇంకా ఏ సంబంధం మాత్రం ఎంతకాలం నడుస్తుంది. కాబట్టి ఇది 2001 నుంచి ప్రారంభమైన స్మార్ట్ ఫోన్ యుగం. 2009 తర్వాత ఇది మరింత ముందుకొచ్చి సెల్ ఫోన్ యుగంగా మారింది. అది ఇప్పుడు కుటుంబాలకు, వ్యక్తులకు, వ్యవస్థలకు, సమాజానికి టోటల్గా సెల్ ఫోన్ యుగంగా మారుస్తుందని తెలియజేస్తూ ఈ భాగవతుల వీడియోస్ లక్ష్మీనారాయణ సడితో సైనింగ్ ఆఫ్.